హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఫైనలీ మేము దుర్గ్ నుంచి రాయ్పూర్ నుంచి అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం కానీ నాకెందుకో తెలియని టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నా కోసం ఇంకా మా అమ్మ వాళ్ళ కోసం అయితే కార్ అయితే పంపించారు. సో మేమైతే కార్లోనే వెళ్ళిపోయాం. ఇంకా మిగతా రిమైనింగ్ వాళ్ళకైతే బస్ అయితే అరేంజ్ చేశారు. సో వాళ్ళందరూ అయితే బస్సులో కూర్చొని అలా ఫంక్షన్ హాల్ దాకా అయితే వచ్చేసారు. ఇంకా అక్కడ మర్చిపోలేని థింగ్ ఏమైందంటే, మేము ట్రైన్ దిగినప్పటికీ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. అంటే అప్పుడు తుఫాన్ అని చెప్పారు. ఆ రోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి అండ్ అందులో దసరా కూడా. సో అది అయితే మాకు అన్ఫర్గెటబుల్ డే అనుకోవాలి. ఒక సైడ్ అయితే దేవుడు బ్లెస్సింగ్స్లా కూడా అనిపిస్తుంది అలా వర్షం పడడం. కానీ ఇంకో సైడ్ అయితే కొంచెం టెన్షన్ కూడా ఉంది, ఎలా చేరుకుంటాం, ఎలా అవుతుంది అని. అందరూ అయితే ఇలా వర్షంలో తడుస్తూ బస్సులోనైతే ఎక్కేశారు. వాళ్ళందరికైతే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే పట్టుకుని వెళ్ళిపోయారు. నాకేమో వేరేగా ఒక అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్ తీసుకొని అక్కడైతే స్టే చేయమని చెప్పారు. ఫుల్గా రెడీ అయ్యాక ఫంక్షన్ హాల్కి రమ్మని చెప్పారు. సో మేమందరం నాతో పాటు అమ్మ పాప వాళ్ళు కూడా మేమందరం అలా రెడీ అయ్యాక ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. కానీ బై గాడ్ గ్రేస్ నిజంగా దేవుడు మాతో తోడుగా ఉన్నారు అనుకోవాలి. మేము అలా వచ్చేసరికి ఫంక్షన్ హాల్కి వర్షం అయితే బాగా తగ్గిపోయింది. కొంతవరకు అయితే క్లియర్ అయిపోయింది. అండ్ నేను అక్కడికి వచ్చేసరికి అందరూ అయితే నా కోసం ఇలా వెయిట్ చేస్తున్నారు. సో ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.